శక్తి కలిగిన ఘనుడైన జీవంగల దేవుని నామానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైన మీ అందరికీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క పరిచర్య కొరకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సేవ కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. అందును బట్టి మరొకసారి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పరిచర్యను మీరు అనేక మందికి పరిచయం చేస్తూ అనేక మందిని బలపరచుటలో, అనేక మంది దీవించబడుటలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభువు పేరట ప్రేమతో నేను హృదయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య ద్వారా మీరు పొందుతున్నటువంటి మేలులు, అనుభవాలు, ఆత్మీయత మీ యొక్క కామెంట్స్ రూపంగా తెలియచేస్తూ మరి దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా మరొకసారి హృదయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. ఇంతవరకు బాధ్యతతో పనిచేస్తూ ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళుతూ అన్ని విధాలుగా బలపడుతూ చక్కని సాక్ష్యాలు ఇస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. ఈ అద్భుతమైనటువంటి సమయంలో మరికొంత సమయం మనందరం దేవునితో గడపడానికి, సహవాసం చేయడానికి దేవుడు మనందరికీ గొప్ప అవకాశాన్ని ప్రభు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగినటువంటి జీవం కలిగిన దేవా, ఈ సన్నిధిని బట్టి, అవకాశాన్ని బట్టి, భాగ్యమును బట్టి వందనస్తులమై ఉన్నాం. ఇంతవరకు నీ కృప చేత నడిపిస్తూ వచ్చారు. ఈ అమూల్యమైన విలువైన సమయంలో నీతో సహవాసం చేయడానికి, వాక్యమును బట్టి, వాక్యము ద్వారా నీ సన్నిధిని అనుభవించడానికి నువ్వు నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించిన ఈ చక్కని శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలు పొందే విధంగా స్థిరపరిచి కృపచూపమని ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న వారిని, ఏకీభవించిన వారిని, పాలుభాగస్తులు అవుతున్న వారిని, పాలుభాగస్తులుగా చేస్తున్న వారిని మీరు దీవించి జ్ఞాపకం చేసుకొని ఈ మాటల ద్వారా మమ్మల్ని మరొకసారి సరిచేయడానికి, దీవించబడ్డానికి కృపచూపి నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ అద్భుతమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ గొప్ప అవకాశాన్ని ప్రభువు మరొకసారి మనకు అనుగ్రహించారు. పరిశుద్ధమైన లేఖనములో నుండి 126వ కీర్తన 126వ కీర్తన 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ వచన భాగములలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ప్రియమైన వారలారా, చదువుబడినటువంటి వచన భాగములలో కీర్తనాకారుడు అద్భుతమైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటి శ్రేష్టమైన మాటలను వ్రాశారు. ఈ మాటలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, కన్నీరు ఒక విత్తనంగా మనం వేస్తే సంతోషము అనే పంట మీరు కోస్తారు అనేటువంటి భావము. ఈ 2 వచనాలలో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, కన్నీళ్ళు అనే విత్తనాన్ని మనం వేస్తే సంతోషము అనే పంటను మనం కోస్తాం అనేటువంటిది ఈ సందర్భంగా, ఈ సమయంలో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. సాధారణంగా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రతి మానవుడు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, ఆనందంగా ఉండాలని ఆశపడతారు.
నవ్వుతూ గడపాలని ఆశ కలిగి ఉంటారు. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో మనిషి జీవితంలో అది అందరూ కోల్పోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ భూమి మీద మానవులుగా జీవిస్తున్న మన జీవితంలో వ్యాధిని బట్టి, మరణమును బట్టి, రుణ సమస్యలను బట్టి, ఉద్యోగము రాకపోవడాన్ని బట్టి, వ్యాపారాలు నష్టములోకి వెళ్ళిపోవడాన్ని బట్టి, పంట చేతికి రాకపోవడాన్ని బట్టి, పిల్లలు అనుకున్న రీతిలో ప్రయోజకులు కాకపోవడాన్ని బట్టి, అది వివాహమైనా, అది సంతానమైనా, అది గృహమైనా, ప్రియమైన మిత్రులారా, ఈ భూమి మీద మనిషి జీవితంలో కలిగినటువంటి అవసరతలు నెరవేరకపోవడం వల్ల, అంత మాత్రమే కాకుండా వ్యాధి చేత క్షీణించిపోవడం వల్ల, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితము లేకపోవడం వలన చివరకు మరణం అన్ఎక్స్పెక్టెడ్గా కావచ్చు, యాక్సిడెంటెడ్గా కావచ్చు, లేదా బలవంతంగా చంపబడి కావచ్చు, ప్రకృతి యొక్క వైఫల్యాల వల్ల కావచ్చు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ విధమైనటువంటి కారణాల చేత మానవుడు ఎప్పుడు దుఃఖంతోనే నిండి ఉంటున్నారు. కొంతమంది ఆ దుఃఖాన్ని బయటికి వెళ్ళగక్కుతున్నారు, మరికొంతమంది ఆ దుఃఖాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో నలిగిపోతూ కుమిలిపోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది యొక్క ఏడుపు బహిరంగంగా ప్రదర్శించేవారు కొంతమంది, రహస్యంగా ఏడ్చేవాళ్ళు మరికొంతమంది. అయితే ప్రియ స్నేహితులారా, ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో చాలా రకాల నీళ్లున్నాయి. శ్రేష్టమైన నీరు, పవిత్రమైన నీరు, నిష్కలంకమైనటువంటి నీరు, మంచి నీరు, చాలా నీళ్లున్నాయి. కానీ అన్ని నీళ్ల కంటే చాలా శ్రేష్టమైన, పవిత్రమైన, నిష్కలంకమైన నీరు ఏదైనా ఉందానంటే కళ్ళల్లోంచి వస్తున్న కన్నీళ్ళే. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి సందర్భంగా మాట్లాడుతున్నాడు. ఆ విలువైన, శ్రేష్టమైన, పవిత్రమైనటువంటి కన్నీళ్ళు ఈరోజు విలువ లేకుండా పోతూ ఉన్నాయి. ఆ కన్నీళ్ళకి ఈ భూమి మీద ఏమాత్రం విలువ లేకుండా పోతూ ఉంది. ఈరోజు మనుషుల దగ్గర నువ్వు ఏడ్చిన, సమాజంలో ఏడ్చిన, సభాముఖంగా ఏడ్చిన, నీ బంధువుల దగ్గర, నీ కుటుంబ సభ్యుల దగ్గర ఏడ్చిన, ఈరోజు మన కళ్ళల్లోంచి వస్తున్నటువంటి ఆ కన్నీటి బాష్ప బిందువుకు ఈరోజు భూమి మీద విలువ లేదు. ఆ నీటికి ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. కానీ ఈ సందర్భంగా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు కార్చాల్సిన కన్నీరు, నువ్వు కారుస్తున్న కన్నీరు కేవలం దేవుని సన్నిధిలోనే కార్చు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచనతో నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఇంతవరకు నువ్వు చాలా కన్నీరు కార్చావు. నీ బంధువుల దగ్గర కార్చావు, స్నేహితుల దగ్గర కార్చావు, నీ భర్త దగ్గర కార్చావు, నీ భార్య దగ్గర కార్చావు, స్నేహితుల దగ్గర కార్చావు, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ పిల్లల దగ్గర, చివరికి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి వారి దగ్గర కూడా కార్చావు. ఈరోజు ఆ కన్నీరంతా వృధా అయిపోయిందేమో, ఆ కన్నీటికి ఏ విధమైనటువంటి ప్రతిఫలము రాలేదేమో. దేవుడు కూడా చెప్తున్నాడు, ఈ భూమి మీద కార్చే కన్నీటికి ఏ విధమైనటువంటి ప్రతిఫలము రాదు, లేదు కూడా. దేవుడి యొక్క సందర్భంగా తెలియజేస్తున్న మాట, ఈ సమయంలో నీ అవసరత ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ వ్యాధి అలాంటిదైనా, మరణ పంచుల వరకు వెళ్ళే పరిస్థితి అయినా, ఎంత క్లిష్టమైందైనా, చెప్పుకోగలిగిందన్నా, చెప్పుకోవడానికి వీలు కాందైనా సరే, ప్రభు సన్నిధిలో నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సంతోషము అనేటువంటి పంటను, ఆనందము అనేటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నేను ఇస్తాను, ఖచ్చితంగా నీవు పొందుకుంటావు, ఖచ్చితంగా నీవు అనుభవిస్తావు అనేది దేవుడు చాలా స్పష్టంగా ఈ వాక్యము ద్వారా ఈ సందర్భంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కన్నీరు కారుస్తూ ప్రార్థించే వారి పట్ల, కన్నీరు కారుస్తున్న వారి పట్ల దేవునికున్న ఆలోచన, అభిప్రాయం ఎలాగుందో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూద్దాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలవల వారను నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వచన భాగంలో మనం చూసినప్పుడు వారు ఏడ్చుచూ నా దగ్గరకు వస్తారు. వారు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో వారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎవరైతే దేవుని సన్నిధానమునకు ఏడుస్తూ వస్తారో, వారు ఏడుస్తూ దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తారో, ఆయన అంటున్న మాట, నేను వారిని మంచి మార్గములో నడిపిస్తాను, సంతోషకరమైనటువంటి ప్రదేశమునకు వారిని నేను నడిపిస్తాను, ఆనందకరమైనటువంటి ప్రదేశానికి నేను వారిని నడిపిస్తాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. వారు ఏడ్చుచూ నా దగ్గరకు వస్తారు అంటే ఈరోజు అర్థం, సమాజంలో ఎవరి దగ్గరికైనా మనం ఏడుస్తూ వెళితే మనం ఏడడం ఇష్టపడరండి. ఆ విషయం మీ అందరికీ చాలామందికి అనుభవం ఉంది. నువ్వు అస్తమాను నీ భర్త దగ్గర ఏడిస్తే 1-2 సార్లు వాదార్చి ఆ తర్వాత నువ్వు ఏడుస్తుంటే విసుక్కుంటాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే 1-2 సార్లు కన్నీళ్లు దుడుస్తారు. నువ్వు ఇంకా ఏడుస్తుంటే చిరాకు పడతారు. ఎవరైనా మన వాళ్ళు చనిపోయారని ఏడిస్తే 1 రోజు వాదారుస్తారు, 2 రోజుల దగ్గరికి వచ్చి ఉంటారు, 3వ రోజు నుంచి వాళ్ళు కూడా విసుక్కుంటారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సాధారణంగా ఏడుపుని ఎవరు ఇష్టపడరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు ఎందుకు ఏడుస్తావు? నువ్వెందుకు కన్నీళ్లు కారుస్తావు? ఊరికినే ఏడవలా, పని పాట లేక ఏడవట్లా, ఖాళీగా ఉండి ఏడవట్లా. జీవితంలో ఏడుపు వచ్చే పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావు. కన్నీళ్లు కార్చే పరిస్థితి నీకు వచ్చింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ బాధను, నీ కన్నీళ్లను అర్థం చేసుకోగలిగిన వాడు ఒక్క జీవం కలిగిన దేవుడు మాత్రమే. నీ కన్నీటిని చూడగలిగిన వాడు ఒక్క జీవం కలిగిన దేవుడు మాత్రమే. ప్రియమైన స్నేహితులారా, ఇక పురుషుల దగ్గరకు వచ్చేసరికి, పురుషుడు ఇంటికి యజమాని గనుక, మగవాడు గనుక, పురుషుడు గనుక స్త్రీలు ఏడ్చినంతగా పురుషులు ఏడవలేరు. ఆ పెద్దరికం, ఆ యజమానిగా ఉండేటువంటి ఆ హుందాతత్వం అడ్డొస్తూ ఉంటుంది. కనుక వారు కూడా బాధ కలిగినప్పుడు ఎవ్వరూ లేని సమయంలో భార్యగా తెలియకుండా, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు తెలియకుండా, ఆ పిల్లలకు తెలియకుండా, ఆ అన్నదమ్ములకు, ఆ చెల్లెలకు, అక్కలకు, సొంత వాళ్ళకి తెలియకుండా ఒక్కరిగా సింగల్గా ఏడుస్తారు. ఆ ఏడ్చి ప్రజల్లోకి వచ్చేటప్పటికి, ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఏడుపు లేనట్టు, బాధ లేనట్టు, ఆ దుఃఖాన్ని దిగమించుకొని, ఊపిరి పీల్చుకొని చాలా ఫ్రీగా ఉన్నట్లుగా కనబడతారు. ఈరోజు ఆ ఏడుపును దేవుడు గమనిస్తున్నాడు. ఇంకొక బాధాకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? సమాజంలో ఒక నానుడి ఉంది, ఒక మాట ఉంది. ఏంటనంటే, ఏడ్చే మగవారిని నమ్మొద్దు అంటారంట. ఇది ఎంత బాధాకరమైన మాట అండి ప్రియులారా. బాధ కలిగిన వారు ఏడుస్తారు. పురుషులైనా ఏడుస్తారు, స్త్రీలైనా ఏడుస్తారు, పెద్దలైనా ఏడుస్తారు, వృద్ధులైనా ఏడుస్తారు, పసిబిడ్డలైనా ఏడుస్తారు. ఎవరు ఊరికినే ఏడవాలనుకోరు. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి మానవ నైతికం కలిగినటువంటి పరిస్థితులలో ఈరోజు కన్నీరు అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఈరోజు దేవునికి మాత్రమే కన్నీటి యొక్క విలువ తెలుసు. అందుకనే మన మూల మాటలో ప్రభు అన్నారు, మీరు ఏడుస్తూ ఈరోజు
ఆ ఏడుపు అనే విత్తనాన్ని విత్తితే మీరు శ్రేష్టమైనటువంటి సంతోషం, ఆనందం అనేటువంటి పంట మీరు ఖచ్చితంగా కోస్తారు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, మరొక వాక్య భాగములో విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ వాక్య భాగము చదివితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వచన భాగం ద్వారా ప్రవక్త తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, నీవు లేచి రేయి మొదటి జామున దేవునికి మొర్రపెట్టు. ఎలాగ మొర్రపెట్టాలి అని అంటే, నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని యొక్క సన్నిధానములో కన్నీరు కార్చాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరం చేసే ఒక పొరపాటు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడ ఏడవకూడదో అక్కడ ఏడుస్తున్నాం, ఎవరి దగ్గర కన్నీళ్లు పెట్టకూడదో అక్కడ కన్నీళ్లు పెడుతున్నాం. ప్రియమైన మిత్రులారా, రహస్యమందున్నటువంటి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారిస్తే నువ్వు ఎవ్వరికీ లోకువ కావు. ఆ కన్నీటికి దేవుని దగ్గర విలువ ఉంది. ఆ కన్నీటిని దేవుడు తన కొలబుడ్డిలో కొలుస్తూ ఉన్నాడు. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి భాష బిందువుకు దేవుని దగ్గర సమాధానం ఉంది. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటికి దేవుని దగ్గర విలువ ఉంది. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటికి దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి విడుదల ఉంది. ఈరోజు సమాధానం వచ్చేటువంటి స్థలములో నువ్వు కన్నీరు కార్చకుండా ఈరోజు అనవసరమైనటువంటి ప్రదేశాల్లో నువ్వు కన్నీరు గారుస్తున్నావు. ప్రియమైనటువంటి స్నేహితులారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు బాధ కలిగినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు కార్చిన కన్నీళ్ళు ఎన్నుంటాయో. ఈరోజు నీ బంధువుల దగ్గర, నీకు కావలసిన వారి దగ్గర ఏడ్చే కొద్ది నువ్వు లోకమైపోయావు, ఏడ్చే కొద్ది నువ్వు చులకనైపోయావు, ఏడ్చే కొద్ది నువ్వు ఇంకా తగ్గిపోయావు. కానీ ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఏడిస్తే దేవుని దగ్గర రోజు రోజుకి నీ విలువ పెరిగిపోద్ది. దేవునికి నీకు బాంధవ్యం పెరిగిపోద్ది. దేవునికి నువ్వు చాలా దగ్గర వ్యక్తివైపోతావు. ఎందుకంటే కన్నీటి ప్రార్థన దేవుణ్ణి సమీపస్తులుగా చేస్తుంది. ఈరోజు కన్నీటి ప్రార్థన నీకుందా? ఈ సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా, నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలనుకుంటున్నావు, కానీ కన్నీరు రావడం లేదేమో. ఈ క్షణమే దేవుణ్ణి అడుగు. దేవా, నా రాతి హృదయాన్ని బద్దలు కొట్టండి, నా కఠినమైనటువంటి మనసును కరిగించండి, నాకు జాలి గుండె దయచేయండి, నాకు మాంసపు గుండెని దయచేయండి, నాకు కన్నీటి ప్రార్థన దయచేయండి అని ప్రభు సన్నిధులను అడిగితే దేవుడు నీకు కన్నీరు అనే వరాన్ని ఇస్తాడు. కన్నీటితో ప్రార్థన చేసే కృపనిస్తాడు. ఎప్పుడైతే దేవుని సముఖములో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో బయట ఏడవాల్సిన అవసరత లేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కార్చాల్సిన అవసరత లేదు. ఈరోజు నువ్వు సమాజములో, సంఘములో, నీ కుటుంబములో నీకు సంబంధించినటువంటి వారందరి దగ్గర ఈరోజు గర్వంగా, ఆనందంగా, సంతోషంగా నువ్వు గడపగలవు. ఎప్పుడో తెలిసిన ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. రేయి మొదటి జామున లేచి ప్రభు సన్నిధిలో మోకరించి ఎంతగా ఏడవాలో ఆయన దగ్గర ఏడువు. నీ భర్త గురించా, నీ బిడ్డల గురించా, రుణ సమస్యల గురించా, ఈరోజు నీ తల్లిదండ్రుల గురించా, ఈరోజు నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ వ్యవసాయమా, నీ చేతి పనులా, నీకు సంతానం లేదా, ఈరోజు భయంకరమైనటువంటి మరణ సంబంధమైన వ్యాధి నిన్ను ఇబ్బంది పెట్టేస్తుందా, చెప్పుకునే పరిస్థితి లేక కుమిలిపోయి కృంగిపోతున్నావా, అయినా పర్వాలేదు, నువ్వు కారుస్తున్న కన్నీటికి దేవుని దగ్గర విలువ ఉంది. ఆ కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు వ్యర్థమైన స్థలాలలో నీ యొక్క విలువైన కన్నీరు వృధా చేసేవేమో. పరిశుద్ధ గ్రంథములో ఒక సహోదరి తన కన్నీళ్లను
మనుషుల దగ్గర కార్చింది, విలువలేదు. చివరికి ఇలాంటి ఒక మాటను బట్టి ఆమె దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన పరిశుద్ధ గ్రంథములో మనము చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, 1 సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 7-8 వచనములలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎల్కానా ఆమెకు ఏటాట ఆ రీతిగా చేయిచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము కలిగినది. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడన కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయురాలు మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరు హన్నా. ఈ హన్నా సంతానము లేక, పిల్లలు లేక అనేక సంవత్సరాలుగా కుమిలిపోతూ ఉంది. ఈరోజు ఎల్కానా ఒక మంచి యాజకుడై ఉన్నాడు. దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా వారు ఏటేటా యొక్క ఆ మందిరమునకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని సముఖములో ప్రియమైన మిత్రులారా తన భర్తతో కూడా వెళతా ఉంది, వస్తూ ఉంది. అయితే అన్నీ ఉన్నాయి కానీ సంతానము లేదనేటువంటి లోటు ఆమెకు ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఆమె ఎప్పుడు కూడా భోజనం మానేసి ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, విచారముగా జీవితాన్ని గడుపుతుంది. ఒక రోజున తన భర్త అయినటువంటి ఎల్కానా అంటున్నాడు, హన్నా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నీవు అలా విచారంగా ఉంటున్నావు? ఎందుకు ఆ విధంగా నీవు దిగులుగా ఉంటున్నావు అని చెప్తూ ఏ విధమైనటువంటి వాదార్పునిస్తున్నాడో తెలుసా? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడను కానా? ఆమె భర్త కోసం ఏడవట్లేదండి. దేవుడు అద్భుతమైన భర్త ఎల్కానానిచ్చాడని సంతోషంగానే ఉందామె. ఆమెకు కావలసింది భర్త కాదు, బిడ్డ కావాలి. తన గర్భములో నుండి ఒక అద్భుతమైనటువంటి బిడ్డను తను జన్మనివ్వాలనేటువంటి ఆశ, ఒక బిడ్డకు తను తల్లి కావాలనేటువంటి కోరిక తన కలిగి ఉంది. ప్రియమైన మిత్రులారా, ఆ బిడ్డ కలగకపోతే ఆమెను గొడ్రాలు అని పిలుస్తారు, దారుణమైనటువంటి పేరు పెడతారు. కనుక ఆ మాటను భరించలేక, అలాంటి మాట కలిగి అలాంటి ముద్ర వేయించుకున్న వారికి సమాజంలో కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. శుభకార్యాలకు కానీ, మంచి మంచి కార్యక్రమాలకు కానీ, నలుగురితో కలిసి తిరిగే కార్యక్రమాలకు కానీ వారిని కొంచెం దూరంగా పెడతారు. ఇలాంటి సన్నివేశాలు వారిని చాలా పిండేసి గుండెల్ని నలిపేసే సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి బాధను అనుభవిస్తున్నటువంటి హన్నా తన భర్త దగ్గర ఏడ్చింది, మనుషుల దగ్గర ఏడ్చింది. ఆమె ఏడుపునకు ఎలాంటి సమాధానం వచ్చిందంటే, ఎల్కానా అంటున్నాడు, 10 మంది కొడుకుల కంటే నేను గొప్పవాడిని కాదా? మన ప్రియ సహోదరులారా, మనం మామూలుగా ఆలోచన చేస్తే భర్త స్థానం భర్తదే, భర్త ఉండే హోదా చోటు భర్తదే, బిడ్డలకు ఉండే స్థానం బిడ్డలదే. బిడ్డలు భర్త ఎవరు, భర్త బిడ్డలెవరు? కానీ ఎల్కానా ఏం చేయాలో తెలియక తను ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపు నుంచి విడుదల పొందించాలి కాబట్టి, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడంతే ఆయన. కానీ హన్నా ఏడుపునకు తగినటువంటి ప్రతిఫలము ఎల్కానాలో దొరకల. కానీ ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము కింద భాగంలోకి వచ్చినప్పుడు 10వ వచనంలోకి వస్తే, 10వ వచన భాగాన్ని మనం చదివినప్పుడు, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ప్రియమైనటువంటి స్నేహితులారా, చివరికి ఆమె చేసిన పని ఏంటో తెలిసిన? మనుషుల్ని విడిచిపెట్టింది. ఈరోజు దేవుని సన్నిధానమునకు వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. దేవాలయంలోకి వచ్చేసింది, దేవుని సన్నిధిలోకి వచ్చేసింది. వచ్చి ఆ స్థలములో ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సన్నిధి హన్నా విషయంలో జ్ఞాపకం చేసుకోబడింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా యొక్క కన్నీరు దేవుడు చూచాడు. ఎందుకు తెలుసా? దేవుడే చెప్పాడు,
మీరు కన్నీరు మనుషుల దగ్గర కార్చొద్దు, కన్నీరు మీ బంధువుల దగ్గర కార్చొద్దు. మీరు ఎక్కడైనా ఒక అప్పడడానికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సహాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హుందాగానే అడగండి, ఇవ్వగలిగితే ఇస్తారు. లేదు, హృదయాలు మార్చాలన్నా, కార్యాలు జరగాలన్నా నీవు ఇంటికి పోయి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. లేదా దేవుని మందిరమునకు వెళ్ళి మందిరములో మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో నువ్వు ఎంతసేపు ఏడవాలనుకుంటున్నావో, ఎంతగా ప్రార్థించాలనుకుంటున్నావో, ఎంతగా కన్నీరు కార్చాలనుకుంటున్నావో అంతగా ఏడ్చి కన్నీరు కార్చు. దేవుడు నీ కన్నిటికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు, నీ కన్నిటికి తగినటువంటి సమాధానాన్ని ఇస్తాడు. హన్న మనుషుల దగ్గర ఏడ్చినంత కాలం తను గొడ్రాలుగానే మిగిలిపోయింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, అవన్నీ విడిచి దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. దేవుడు వెంటనే కొద్ది రోజులు కూడా ఆలస్యం కాలేదండి, కొన్ని గంటలు కూడా ఆలస్యం కాలేదండి, కొన్ని నిమిషాలు కూడా ఆలస్యం కాలేదండి. దేవుడు వెంటనే హన్నా యొక్క కన్నీటిని దేవుడు చూశాడు. హన్నా యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ స్నేహితులారా, 19వ వచనాన్ని మనం అందులోనే ఆలోచన చేస్తే, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఎంత అద్భుతమైన విషయమో ప్రియులారా, గమనించండి. దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థించింది, దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ రాయబడింది, దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనగా హన్నా అద్భుతమైనటువంటి బిడ్డను కలిగింది. శ్రేష్టమైనటువంటి సమూయేలుకి తల్లి కాగలిగింది. ఈరోజు సమూయేలు గొప్ప ప్రవక్త. రాజులైన, సైన్యమైన ఎలా ముందుకు నడవాలో, యుద్ధం చేయాలో అక్కర్లేదు, విజయాన్ని సాధిస్తారో ఓడిపోతారో, యావత్తు చరిత్రంతా కూడా దేవుని సేవకుడైన ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క ఆధిపత్యంలో నడిచేది. ఆ దినాలలో అంత గొప్ప పవిత్రుణ్ణి, అంత గొప్ప యోగ్యుణ్ణి దేవుడు హన్నా గర్భములో పెట్టాడు. నా ప్రియ స్నేహితులారా, తను అనేక సంవత్సరాలుగా కన్నీరు కార్చి కుమిలిపోయి ఏడ్చి దుఃఖపడి బాధపడింది. దానంతటికీ ప్రతిఫలం లేదు. కానీ ఒక్కసారిగా దేవుని సన్నిధిలో ఆమె ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు తన కన్నీటి ప్రతి బాష్ప బిందువు చూశాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే కన్నీరు ఆగిపోయింది. ఇప్పుడు హన్నా సంతోషిస్తూ ఉంది, ఆనందపడతా ఉంది, ఎగిరి గంతులు వేస్తూ ఉంది. అద్భుతమైనటువంటి సేవకునికి తల్లి అయిపోయింది. ఈరోజు ప్రార్థనా ఫలితంగా, కన్నీటికి ప్రతిఫలంగా కలిగినటువంటి కుమారుడైన, కుమార్తె అయిన గొప్ప ప్రయోజకులైపోతారు. ఎందుకో తెలిసిన, నువ్వు కన్నీరు కార్చిన తర్వాత దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళు. అంటే ఒక ప్రణాళికతో, ఒక దర్శనముతో, ప్రత్యేకమైనటువంటి రీతితో దేవుడు ఆ బిడ్డల్ని ఇస్తాడు. వారు సమాజానికి, సంఘానికి, కుటుంబానికి, యావత్తు దేశానికి, ప్రపంచానికే ప్రయోజకులైపోయి దేవుని కొరకు నిలబడి వాడబడతారు. అలాంటి ప్రయోజకుల్ని దేవుడు కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. అవును నా ప్రియ స్నేహితులారా, ఈరోజు వాక్యం వింటున్న ఈ యొక్క సమయంలో నీ అవసరత ఏదైనా, నీ అక్కర ఏమైనా, నీ వ్యాధి ఎలాంటిదైనా, నీవు కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భము, పరిస్థితులు ఏమైనా దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకము చేసుకుంటే అద్భుతమైన కార్యాలు జరిగిపోతాయి. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం అప్పుడప్పుడు మనుషుల దగ్గర అంటాం, నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. వాళ్ళు అప్పటి వరకే అంటారు, ఖచ్చితంగా అని చెప్తారు. కానీ మన ఇల్లు దాటితే, గోడ దాటితే, మన నుంచి కొంచెం దూరం అవ్వగానే మనం పూర్తిగా మర్చిపోతారు. మనం ఎప్పుడైనా మరలా కనిపించినప్పుడే
మరలా వారికి మనం జ్ఞాపకం వస్తాం. కానీ జీవంగల దేవుడు కన్నీరు కార్చి ప్రార్థించే వారిని నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకుండా ఇప్పటి వరకు వ్యర్థమైన స్థలాలలో కన్నీరు కార్చి నీ కన్నిటిని వృధా చేసుకున్నావేమో. ఈ సందర్భంగా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ క్షణంలో దేవుని వాక్యమును వింటూ వాక్యములో లీనమైపోయి వాక్యం వైపు చూస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ క్షణమందు దేవుడు నీ కన్నీరును కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కన్నీరును దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని దేవుడు కొలత వేస్తూ ఉన్నాడు. ఓ ధైర్యంగా ఉండు. ఇక మీదట నీవెక్కడ మనుషుల దగ్గర కన్నీరు కార్చొద్దు. జీవంగల దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మాత్రమే కన్నీరు కార్చు. ఆ కన్నీటికి దేవుని సన్నిధిలో ప్రతిఫలం ఉంది. దేవుని సన్నిధిలో ప్రతిఫలం ఉంది. ప్రియమైన స్నేహితులారా, మరొక్క మాట బైబిల్లోంచి చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2-3 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించగా. నా ప్రియ స్నేహితులారా, అద్భుతమైనటువంటి సందర్భం ఇది. ఈ సమయంలో భక్తుడైనటువంటి హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవుడు తన సేవకుడిని పంపించి అన్నాడు, హిజ్కియా, నీవు మరణించబోతా ఉన్నావు, నీ దినములు సంపూర్ణమైపోయినాయి, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు తెలియచేసినప్పుడు వెంటనే దిగులు పడిపోయి తన బంధువులందరినీ పిలిచి, తన భార్యను పిలిచి, బిడ్డలను పిలిచి, తల్లిదండ్రులను పిలిచి, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును అందరినీ పిలిచి, నేను చనిపోతున్నానని చెప్పి ఒకరినొకరిని పట్టుకొని ఏడవలేదు. అలా ఏడ్చి ఉండుండి తన ఏడ్పు ప్రజల దగ్గరే ఒలికించి ఉండుంటే, తన కన్నీరు ప్రజల దగ్గరే కార్చి ఉండుంటే, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సమాధానం వచ్చి ఉండేది కాదేమో. హిజ్కియా బ్రతికి ఉండేవాడు కాదేమో. ఖచ్చితంగా కూడా కార్యము జరిగేది కాదు. కానీ అతడు తన ముఖమును గోడ వైపు త్రిప్పుకున్నాడు, మనుషుల వైపు త్రిప్పలేదు. కానీ ప్రియమైనటువంటి స్నేహితులారా, వైద్యుల వైపు చూడలేదు, కానీ డబ్బుల వైపు చూడలేదు, కానీ బ్రతికించేవారు ఎవరైనా ఉన్నారని ఈ లోక సంబంధమైన వారి వైపు చూడలేదు. కానీ జీవం కలిగినటువంటి ఆ గోడ దేవుని సన్నిధికి సాదృశ్యమై ఉంది, దేవుని యొక్క మందిరానికి సాదృశ్యమై ఉంది, దేవుని యొక్క సముఖమునకు సాదృశ్యమైంది. దేవుని సముఖము వైపు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు. తిరిగి దేవుని సన్నిధిలో తను బ్రతికిన దినాలలో ఏ విధంగా జీవించాడు, ఎలాంటి సేవ చేశాడు, ఎలాంటి పరిచర్య చేశాడు, ఎంత యథార్థంగా ప్రభు కొరకు బ్రతికాడో, పరిచర్య చేశాడో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, హిజ్కియా చనిపోవలసిన వ్యక్తి. హిజ్కియా యొక్క దినములు సంపూర్ణమైపోయినాయి. కానీ హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు, దేవుని సముఖములో ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రి, దయతో నన్ను జ్ఞాపకము చేసుకోండి అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వెంటనే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి వెంటనే తిరిగి జవాబిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనలో నుండి ఏమి చూడబోతున్నాడు అనంటే, ఏమి చూడాలని ఆశపడుతున్నాడు అనంటే కన్నీళ్ళు. చాలా స్పష్టంగా రాయబడింది.
నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. అవును, మనం కన్నీరు కారుస్తున్నామనే సంగతి మనుషులకు తెలియనక్కర్లా. మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ కళ్ళల్లోంచి నీళ్లు రానివ్వద్దు. మనుషుల దగ్గర హుందాగా బ్రతుకు, మనుషుల దగ్గర నవ్వుతూ బ్రతుకు, మనుషుల దగ్గర సంతోషంగా నువ్వు తిరుగు. ఏడ్చే పరిస్థితి వస్తే రహస్యమందున తండ్రి దగ్గర మాత్రమే ఏడువు. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీకున్నటువంటి బాధ యొక్క తీవ్రతను బట్టి, నీకున్నటువంటి వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, నీకున్న అవసరం యొక్క తీవ్రతను బట్టి నువ్వు ఎక్కడెక్కడో ఏడ్చి నీ కన్నీళ్ళు వృధా చేసేసుకున్నావు. దేవుడు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి ప్రభు నీతో చెప్తున్నాడు, నేను ప్రేమిస్తూ నువ్వెవ్వరి దగ్గర, మనుషుల దగ్గర కన్నీరు కార్చొద్దు. ఫోన్ మాట్లాడుతూ ఫోన్లో కన్నీరు కార్చొద్దు. ఆయా కార్యక్రమాలలో నీ బంధువులు కలిసినప్పుడు, నీకు కావలసిన వారు కలిసినప్పుడు వాళ్ళ హగ్ చేసుకొని బాధను గుర్తు చేసుకొని ఏడ్చేస్తాం. ఈ రోజు నుంచి అలాంటి పొరపాటు చేయొద్దు. ప్రియమైన మిత్రులారా, నువ్వు మనుషుల దగ్గర ఎంత విధంగా నువ్వు ఏడుస్తూ కనబడుతున్నావో అంత చులకనైపోతున్నావు, అంత లోకమైపోతున్నావు. ప్రియమైన మిత్రులారా, కానీ దేవుని దగ్గర కన్నీరు కార్చే కొలది నీ విలువ పెరిగిపోద్ది, నీ స్థాయి పెరిగిపోద్ది. యేసయ్యకు నీ మీద ప్రేమ అపరిమితంగా పెరిగిపోయి నీకు దేవుడు సమీపస్థుడుగా ఉంటాడు. ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే కన్నీటి యొక్క విలువ ఆయనకు మాత్రమే తెలుసు. కన్నీరు యొక్క బరువు నీతో మాట్లాడుతున్న దేవునికే తెలుసు. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ పవిత్రమైనటువంటి కన్నీళ్ళు ఇంతవరకు వృధా అయిపోయినాయి. ఈ రోజు నుంచి వృధా చేయకు. ప్రతి కన్నీటి భాష బిందువుకు తగిన ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది, విలువ దేవుని దగ్గర ఉంది. దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చు. బహిరంగంగా నువ్వు సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు, బహిరంగంగా ఆనందాన్ని పంచుకోబోతున్నావు, బహిరంగంగా సంతోషాన్ని అనుభవించబోతా ఉన్నావని ఈ సందర్భంగా దేవుడు స్పష్టంగా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులందరూ ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితరని అడుగగా. ప్రియ స్నేహితులారా, మనందరికీ సందర్భము తెలుసు. మరి మరియా, మార్త వీరిరువురికి ఒక అద్భుతమైనటువంటి ప్రేమించే తమ్ముడు లాజరు ఉన్నాడు. ఒక దినాన లాజరు వ్యాధితో చనిపోయాడు. యేసు ప్రభు వారికి కబురెళ్ళింది, కానీ ఆయన రావడానికి వీలు కాని కారణం చేత ఆయన రాలేకపోయారు. ప్రభు కొరకు చూసి వాళ్ళు ఆయన్ని సమాధి చేశారు. 4 దినాలు అయిపోయింది. ప్రభు అయిన యేసయ్య అక్కడికి వచ్చాడు. అయితే ప్రియ స్నేహితులారా, మరియా, మార్తలు ఏడుస్తున్నారు, ఆ బంధువులు ఏడుస్తున్నారు. అయితే వారి దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు మరియా ఏడ్చే విధానం, ఆ యూదులైన వారందరూ కూడా ఆ మరియ ఏడుస్తూ ఉంటే ఆ విధానాన్ని తట్టుకోలేక వారందరూ ఏడుస్తూ ఉన్నారు. అక్కడ మరియ ఏడుస్తుంది, యూదులైన వారందరూ ఏడుస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు వారి ఏడుపును చూచి ఆయన ఏం చేశాడో తెలిసిన 35వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, యేసు కన్నీళ్లు విడిచెను. ఎంత అద్భుతమైన మాట ప్రియ స్నేహితులారా. ఈరోజు సమాజములో నువ్వు ఏడిస్తే నవ్వుతారు, నువ్వు ఏడుస్తుంటే అవహేళన చేస్తారు, నువ్వు ఏడుస్తూ ఉంటే ఎక్కిరిస్తారు, నీ ఏడుపుని కామెంట్ చేస్తారు. కానీ మరియ ఏడుస్తూ ఉంటే తమ్ముడు కోసం, యూదులందరూ ఆ బంధువు కోసం, ఆ యొక్క లాజరు కోసం, ఆ లాజరుతో గడిపినటువంటి స్నేహభావాన్ని బట్టి అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటే వారితో పాటు యేసు ప్రభు కూడా ఏడ్చాడు. ఎంత అద్భుతమైన మాట స్నేహితులారా. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడ్చేది ఒక్క దేవుడు మాత్రమే, ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే.
ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా? నీ ఏడుపుని ఆయన షేర్ చేసుకునే దేవుడు, సక భాగాన్ని పంచుకునే దేవుడు, నీ బాధనైన భుజాల మీద వేసుకునే దేవుడు. అందుకని ఆయన అంటాడు, నీ భారము నా మీద వేయండి, నా మీద వేయండి, నేను తేలికని మీకు ఇస్తాను, మీ భారాన్ని సులువు చేస్తాను, నా భుజాల మీద వేసుకుంటాను. ఎందుకో తెలుసా? నీ ఏడుపుని ఆయన పంచుకునేటువంటి దేవుడు, నీ కన్నీళ్లను పంచుకునేటువంటి దేవుడు, నీతో పాటు ఏడ్చే దేవుడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఏడ్చేవారితో ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాధపడేవారు బాధను పంచుకొని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉంటే అనేక మంది చేసే కామెంట్స్, ఇంకా ఏడుస్తారు, ఇంకా ముందు కొంత కంగారు పడొద్దు అని. నీకు జరిగినటువంటి నష్టాన్ని బట్టి, జరిగినటువంటి మరణాన్ని బట్టి, జరిగినటువంటి ఇబ్బందిని బట్టి ఈరోజు ఇంకా జరగాలని కోరుకునే వాళ్ళే తప్ప నీతో పాటు ఏడ్చేవాళ్ళు, నీ దుఃఖాన్ని భాగం పంచుకునేవాళ్ళు నేటి దినాలలో కరువైపోయారు. శాపనార్థాలు పెట్టేవారు ఉన్నారు, శపించబడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నీ క్షేమాన్ని కోరి, నీ ఎదుగుదలను కోరి, నీ ఆనందాన్ని కోరి, నీ సంతోషాన్ని కోరి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడేవాళ్ళు ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఈరోజు ఈ క్షణంలో నీతో మాట్లాడుతున్న జీవం కలిగిన దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే నీ దుఃఖాన్ని పంచుకోగలిగినటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మరియతో పాటు ఆయన ఏడ్చాడు అంటే కార్యం జరుగుద్ది. సమాధి దగ్గరికి వెళ్ళి ప్రేత వస్త్రాలతో చుట్టబడి సమాధి చేయబడినటువంటి లాజరు ఓ బయటికి రా అని పిలిచినప్పుడు సజీవుడై లాజరు బయటకు వచ్చాడు. నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మరియ ఏడవదు, యూదులైన వారు ఏడవరు. ఎందుకో తెలుసా? వారు ఖాళీగా ఉండి పని పాట లేక ఏడవట్లా, లాజరును కోల్పోయినందుకు వేడుస్తున్నారు, లాజరు మరణించినందుకు వేడుస్తున్నారు, లాజరు చనిపోయినందుకు వేడుస్తున్నారు. ఈరోజు యేసయ్య కూడా వారితో పాటు ఏడ్చాడు. ప్రియమైన మిత్రులారా, యేసయ్య కన్నీళ్లు విడిచిన తర్వాత లాజరు సజీవుడై తిరిగి లేచాడు. ఇప్పుడు లాజరు సజీవుడై మరియా మార్తల దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. యూదులందరి ముందు సాక్షార్థమై నిలబడ్డాడు. వాళ్ళందరూ ఏడవవద్దు అని చెప్పకుండానే, నవ్వండి అని చెప్పకుండానే, ఆనందంగా ఉండండి చెప్పకుండానే వారందరూ ఆనందముతో నిండిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చే నీళ్ళు ఏంటో తెలిసిన? ఆనంద బాష్పాలు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కళ్ళలోంచి వస్తున్న ఈ కన్నీళ్ళు దేవుడు కొద్ది రోజుల్లోనే ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. ఈరోజు బాధతో కూడిన నీ కన్నీళ్లను ఆనందంతో కూడిన, సంతోషంతో కూడిన, విజయాన్ని సాధించిన కన్నీళ్లుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు కార్యం చేశాడని సాక్ష్యం చెప్పేటప్పుడు నీ కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. అవి ఆనంద బాష్పాలు, విజయాన్ని సాధించేటువంటి కన్నీళ్ళు అవి. ఈరోజు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంతకాలం తెలుసో తెలియకో మనుషుల దగ్గర కన్నీరు కార్చి నీ కన్నీరంతా వృధా చేసుకున్నావేమో. ఈరోజు నుంచి మనే జీవంగల దేవుని దగ్గర కన్నీరు కార్చు. ఆయన నీతో పాటు ఏడుస్తాడు, నీతో పాటు బాధను అనుభవిస్తాడు. నీ కష్టంగా ఆయన భుజాల మీద వేసుకుంటాడు. ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించి ఆనందాన్ని, సంతోషం అనేటువంటి అద్భుతమైనటువంటి పంట దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈ క్షణమందే ఈ వాక్యమును బట్టి ఒక సరైనటువంటి తీర్మానం తీసుకుంటూ ఇక కన్నీళ్లు అనవసరమైన స్థలాల్లో కార్చకుండా నీ కన్నీటికి విలువనిచ్చి సమాధానం ఇచ్చేటువంటి జీవం కలిగిన దేవుని సన్నిధిలోనే కన్నీరు కార్చడానికి ఒక తీర్మానం ఇప్పుడే తీసుకో. దేవుని సముఖములో కన్నీరు కార్చు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో కూడా ఆయన సన్నిధిలోనే కన్నీరు కార్చు. దేవుడు నీ కన్నీళ్లు చూడబోతూ ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమిస్తున్న జీవం కలిగిన తండ్రి, ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఇంతవరకు ఈ విలువైనటువంటి వర్తమానమును వింటూ కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి, రుణ సమస్యలను బట్టి, సమాధానము లేక, స్వస్థత లేక
జీవితంలో ఏం చేయాలో తోచక కన్నీరు మున్నీరై జీవితమే ఏడుపుగా మార్చుకొని బ్రతుకుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించు. కన్నీళ్ళే ఆహారంగా, కన్నీళ్ళే భోజనంగా, కన్నీళ్ళే పానీయంగా దినదినము సేవిస్తూ రోజులను గడుపుతున్నటువంటి ప్రతి వారిని మీరు దర్శించండి. ఈరోజు చాలా సూటిగా, తేటగా, స్పష్టంగా ప్రభువా మీరు మాట్లాడారు. విత్తబడిన మాట యేసు నామములో ప్రతి బిడ్డలో ఫలించునుగాక. వారు కారుస్తున్న కన్నీరు యేసు నామములో ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టబడునుగాక. ఆ కన్నిటికి నైవా నీ సన్నిధిలో సరైనటువంటి సమాధానము ప్రభువా నీ సన్నిధిలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా కృప చూపండి. ఎందరైతే ఇప్పుడే ఈ క్షణములోనే నీ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో ఆ కన్నీటి ప్రతి భాష్మ బిందువుకు అయా నీ సన్నిధిలో సమాధానం ఇవ్వండి, విలువనివ్వండి. మీరు వాగ్దానం చేశారు, భక్తులైన వారు మనుషుల దగ్గర కన్నీళ్లు కార్చినంతకాలం వాళ్ళు ఏ విధమైన ప్రతిఫలాన్ని పొందలేకపోయారు. అయ్యా హన్నా నీ సన్నిధిలో ప్రార్థించగా ఆమెను జ్ఞాపకం చేసుకున్నావు. హిజ్కియా నీ సన్నిధిలో కన్నీరు విడువగా మరలా ఆయుష్ పెంచి స్వస్థపరిచి దేవా అతను జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. మరియ కన్నీళ్లు కార్చి ప్రార్థించగా లాజర్ని తిరిగి సజీవుడిగా చేశావు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు కలిగిన అవసరత ఏదైనా, సమస్య ఏదైనా, అది పరీక్షలలో అపజయమైన, ఉద్యోగములో ప్రభు తండ్రి అపజయమైన, ఈరోజు వ్యాధి అయిన, ఆర్థిక సమస్యలైన, గృహమైన తండ్రి, కుటుంబ వ్యవస్థ అయినా, వివాహమైన, సంతానమైన, మరి ఏదైనప్పటికీ మీరే ఇప్పుడే తగిన రీతిలో సమాధానం దయచేసి కార్యాన్ని జరిగించండి. వారు కారుస్తున్న ప్రతి కన్నీటి భాష్య బిందువు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడే తొడవమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మార్చివేయండి. ఆ కన్నీళ్ళు సంతోషముగా మార్చివేయండి. నీ సన్నిధిలో ప్రభువా ఈ వాక్యమును బట్టి జీవితంలో ఒక మార్పును పొంది ఈ రోజు నుండి ఆ కన్నీళ్ళు వృధా చేసుకోక విలువ కలిగిన నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంచి తండ్రి విజయాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతిఫలంగా అనుగ్రహించి కృప చూపమని ఎందరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరి కన్నీటికి ఆనందము, సంతోషమనే సమాధానం దయచేయండి. ఇంతవరకు కన్నీరు రాక కఠినమైన గుండెలైపోయి, రాతి హృదయాలైపోయి కన్నీటి ప్రార్థన చేయలేని బిడ్డలను మీరు కనికరించి తండ్రి వారి హృదయాలను, వారి గుండెను కరగదీసి కన్నీటి ప్రార్థననే వరాన్ని దయచేయండి. ఆ వరములతో నింపబడి ప్రతిఫలాన్ని పొందుకునే వారిగా స్థిరపరిచి, బలపరిచి ఆశీర్వదించుమని ఈ కార్యక్రమంలో ఏకీభవించి శ్రద్ధగా వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ బలపరిచి వారి కన్నీరు తుడిచి సహాయం చేసి నడిపించి సాక్షిగా నిలవబెట్టుమని, మహిమను పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు గణనామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను బహుగా దేవుడు దీవించునుగాక. ఆమెన్.